చంద్రబాబు ఖాతాలో మరొక పోలీస్ అధికారి బలి. పులివెందుల సిఐగా పనిచేసినటువంటి శంకరయ్యని ఉద్యోగం నుంచి తీసేశాడు చంద్రబాబు నాయుడు గారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో పోలీస్ శాఖ కలంకం తెచ్చాడంట. వీళ్ళే డిసైడ్ చేస్తారు. వీళ్ళే డిసైడ్ చేసేసి ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు సిఐ శంకరయ్య గురించి మాట్లాడి తన పరువుకి నష్టం కలిగించాడని చెప్పి శంకరయ్య గారు ఏదైతే ఒక చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాసి లీగల్ నోటీసులు కూడా పంపించారు. కాబట్టి నాకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని చెప్పి అందుకనే ఆయన ఉద్యోగం నుంచి తొలగించారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎవరు ఎదురు తిరిగినా వాళ్ళని ఉద్యోగం నుంచి పీకేస్తారు, లేదంటే వాళ్ళ మీద భౌతిక దాడులు చేపిస్తారు, లేదంటే వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయిస్తారు. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే అనేక మంది పోలీస్ అధికారులు, రెడ్ బుక్కి అనేక మంది పోలీస్ అధికారులు కూడా బలయ్యారనడానికి పరకామణి కేసులో ప్రభుత్వ వేధింపుల వల్ల బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి సిఐ సతీష్ కుమారు ఆత్మహత్య చేసుకున్నాడు అనేటటువంటిది ఈరోజు అనేక రకాలుగా వినిపిస్తున్నటువంటి వార్తలు. ఆయన సిట్టు విచారణలో భాగంగా ఆయన్ని ఏదైతే ఒక లక్ష్మణరావు అనేటటువంటి ప్రైవేటు ఒక రౌడీని ఆ సిట్టు విచారణలో కూర్చోబెట్టారనేది తన సన్నిహితుల ద్వారా వచ్చినటువంటి వార్తల ఆధారంగా పత్రికల్లో కూడా వార్తలు వచ్చినాయి. దాని మీద నేను కూడా మాట్లాడితే నన్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్గా నన్ను తాడిపత్రి పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. అది మీరు కూడా చూశారు మొన్న. దాని తర్వాత ఇక్కడ చూస్తే అంతకుముందు మనం జత్వానీ తప్పుడు కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని 50 రోజుల పైగా జైల్లో పెట్టారు. ఇదే కేసులో డిఐజీ స్థాయి అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గునిల్పై సస్పెన్షన్ వేటు వేసి వారిని ఇంకా వేధిస్తూనే ఉంది ప్రభుత్వం. అడిషనల్ డీజీ సునీల్ కుమార్ని సస్పెండ్ చేసి వేధిస్తున్నారు. మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో దర్యాప్తు చేసినందుకు సిఐడి డీజీ సంజయ్పై అక్రమ కేసు పెట్టారు. 85 రోజుల పైగా ఆయన జైల్లోనే ఉన్నాడు. ఇంకా జైల్లోనే స్టిల్ ఉన్న పరిస్థితి. రఘురామ కృష్ణరాజు అక్రమ కేసులో మాజీ అధికారి విజయపాలను 75 రోజులు జైల్లో పెట్టారు. చెవిరెడ్డి గతంలో గన్మెన్గా పనిచేసిన మదన్ రెడ్డిపై 3rd డిగ్రీ ప్రయోగించారు. తప్పుడు వాంగ్మూలం కోసం తీవ్రంగా హింసించారు. ఇలా ఎన్నో ఘటనలు. ఇప్పటికే అనేక మంది ఐపీఎస్లకు పోస్టింగ్లు, ఏఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు 100 కొద్ది మందికి పోస్టింగ్లు. సిఐ శంకరయ్యని అయితే పూర్తిగా ఉద్యోగుల నుంచి తొలగించేశారు. రెడ్ బుక్కి ఎవరైనా బలి అవుతారంటానికి ఇది నిదర్శనం. సామాన్యులనే కాదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళే కాదు, పోలీసులు కూడా రెడ్ బుక్ బలి తీసుకుంటారు.